హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. 10 కోళ్ళతో మనం 200 కోళ్ళను తయారు చేయొచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. ఎవరైనా కొత్తగా పెట్టాలనుకునే వాళ్ళు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. మన దగ్గరనైతే మనకు గత 2 నెలల క్రితము 5 కోళ్ళు ఉండే. ప్రజెంట్ ఇప్పుడు 50 పైనే ఉన్నాయి. అయితే 10 కోళ్ళతోని మనం 200 కోళ్ళు 1 ఇయర్ వరకు 1 ఇయర్ దాకా ఎట్లా చేయొచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా పెరట్లో పెంచుకోవాలనుకున్న వాళ్ళు ఒక 10 కోళ్ళతో స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీకు అనుభవం వస్తుంది. ఫస్ట్ అనుభవం వచ్చిన తర్వాత ఎక్కువ కోళ్ళను పెంచుకొని ఒక ఫామ్ ఒక షెడ్ వేసుకొని చుట్టూ జాలి పెట్టుకొని ఈ విధంగా ఒక ప్లానింగ్ ప్రకారంగా ఒక పద్ధతి ప్రకారంగా పెంచుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు కొత్తగా ఎవరైనా వచ్చే వాళ్ళ కోసము ఇప్పుడు మనమైతే 10 కోళ్ళతో 200 కోళ్ళను ఎట్లా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇప్పుడు మన దగ్గర ఒక 10 కోళ్ళు తెచ్చుకున్నాం. మంచి లావుపాటి నాటుకోళ్ళు పెట్టెలు తెచ్చుకున్నాం. ప్లస్ అట్లాగే ఒక 2 పుంజులు తెచ్చుకోవాలి. 10 కోళ్ళకు 2 పుంజులు అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మనము అవి క్రాసింగ్ చేస్తేనే మళ్ళీ గుడ్లు పెడతాయి కాబట్టి ఆ గుడ్లతోని పిల్లలు తీయచ్చు. సో ఆ విధంగా మనము విలేజ్లో మనకు ఎక్కడికైనా వెళ్ళి అక్కడ మంచి లావు ఉన్నటువంటి పెట్టెల్ని తీసుకోవాలి. అట్లా తీసుకున్న తర్వాత మనం పెరట్లో పెంచుకోవాలనుకుంటే పెరట్లో కూడా పెంచుకోవచ్చు. 10 కోళ్ళు పెద్ద ఇష్యూ కాదు స్టార్టింగ్లో. కాకపోతే కోళ్ళు పెరిగిన తర్వాత షెడ్ వేసుకోవాలి. ఖచ్చితంగా చుట్టూ జాలి అనేది ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే, తప్పదు. లేకపోతే పిల్లులు, ముంగిసలు, కుక్కలు వీటి ద్వారా అయితే మనము ఈ 10 కోళ్ళను ఈ పుంజులు ఒక 5-10 రోజులనే క్రాసింగ్ చేయడం ద్వారా మనకు ఒక 10 డేస్లోనే ఆల్మోస్ట్ అన్ని కోళ్ళు కూడా గుడ్లు పెట్టడం స్టార్ట్ చేస్తాయి. ఎందుకంటే మనము గుడ్లకు వచ్చినటువంటి కోళ్ళనే మనం కొనుక్కొచ్చుకుంటాం కాబట్టి ఆల్మోస్ట్ ఈ 10 రోజులు నువ్వు కొనుక్కొచ్చినటువంటి 10 రోజులలోనే గుడ్లు పెట్టడం అనేది స్టార్ట్ అయిపోతుంది. అప్పటి నుంచే మనము వాటిని కొంచెం కేర్గా చూసుకోవాలి. ఎందుకంటే ప్రతి గుడ్డును కూడా కలెక్ట్ చేసుకొని ఏ కోడైతే పొదుగుతుందో ఆ కోడి కింద ఒక్కొక్క కోడి మినిమం 10, 11, 12 వరకు గుడ్లు పెడుతుంది ఈజీగా. అందులో నుంచి మనం ఏం చేయాలంటే ఒక 2 కోళ్ళను పక్కన పెట్టేయాలి. అంటే పొదిగినా కానీ వాటిని పక్కకు ఉంచేయాలన్నమాట. ఎందుకంటే ఆ 20 గుడ్లను ఈ 8 కోళ్ళకే మనం వేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ గుడ్లు వేస్తే ఎక్కువ పిల్లలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట. ఏది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏది 10 గుడ్లు పెడితే ఏ కోడికి ఆ కోడి 10 గుడ్లు వేయాల్సి వస్తుంది. అందుకని నేను ఏం చెప్తున్నానంటే ఒక 2 కోళ్ళ గుడ్లను వీటికే వేస్తే కనుక ఒక్కొక్క కోడికి 12 గుడ్లు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఒక్కొక్క కోడి కింద 12 వేసుకున్నా కానీ మనకు ఈజీగా పెద్ద సైజు కోళ్ళు ఉంటాయి కాబట్టి ఈజీగా అవి 8-9 పిల్లలు అయితే తీస్తాయి. ఒక్కొక్కటి 10 పిల్లల వరకు తీస్తాయి. ఒక్కొక్కటి అన్ని గుడ్లు కూడా తీస్తాయి. అంటే దాన్ని కోడి లక్షణాన్ని బట్టి కోడిని బట్టి పిల్లలు అనేవి తీస్తాయి అన్నమాట. సో ఈ విధంగా తీసుకుంటే మనము 8 కోళ్ళ కింద 12 గుడ్లు వేసినాం. ఏది ఒక 10 పిల్లలు తీసినా కానీ మనకి 80 పిల్లలు ఆల్రెడీ వచ్చేస్తాయి. సో ఆ 80 పిల్లల్ని 6 మంత్ వరకు ఆ కోళ్ళు పెంచుతాయి. అంటే 6 మంత్ అంటే 6 మంత్ వరకు ఆ పిల్ల పెద్ద అయిపోతుంది. కాకపోతే ఆ కోళ్ళు 3 నెలల వరకు ఆ పిల్లల్ని పెంచుతాయి. అంటే సో ఇప్పుడు 3 నెలల వరకు ఆ కోడి పిల్లల్ని పెంచిన తర్వాత ఆ కోడి పిల్లల్ని వదిలేసి మళ్ళీ గుడ్లు పెట్టడం స్టార్ట్ చేస్తాయి. అంటే 3 మంత్స్ వరకు ఆల్రెడీ 80 పిల్లలు వచ్చేసినాయి. మళ్ళీ ఏం చేస్తామంటే పాత ఉన్నటువంటి ఇంకా 2 కోళ్ళు ప్లస్ 8 కోళ్ళు మళ్ళీ గుడ్లు పెట్టడం స్టార్ట్ చేస్తాయి.
సో మళ్ళీ సేమ్ ప్రాసెస్ 3 మంత్స్ అయిన తర్వాత మళ్ళీ ఈ 8 కోళ్ళను వదిలేయాలి. 2 కోళ్ళను గుడ్లు పెట్టినా కానీ సరిగ్గా పొదగనటువంటి కోళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని పక్కకు పెట్టేసి ఈ కోళ్ళ ద్వారా పొదిగించి మళ్ళీ పిల్లలు తీయాలి. అంటే ఒక బ్యాచ్ ఆల్రెడీ 80 పిల్లలు వచ్చేస్తాయి. 3 నెలల తర్వాత మళ్ళీ ఇవి కోడి పిల్లల్ని వదిలేసి మళ్ళీ గుడ్లు పెట్టడం స్టార్ట్ చేస్తాయి. మళ్ళీ నెల అయిన తర్వాత మళ్ళీ ఆ కోళ్ళే మళ్ళీ ఇంకొక 80 పిల్లలు. అంటే 6 మంత్ వరకు మనకు 120 పిల్లలు అయిపోయినాయి ఆల్రెడీ. సో ఇప్పుడు మళ్ళీ ఇవి 3 నెలలు పెంచుతాయి. 3 నెలలు పెంచిన తర్వాత మళ్ళీ గుడ్లు పెట్టడం స్టార్ట్ చేస్తాయి. ఆ పాత ఉన్నటువంటి 80 బ్యాచ్ ఏదైతే ఉందో అందులో నుంచి మళ్ళీ అవి కూడా గుడ్లు పెడతాయి. ఆ కోళ్ళను కూడా పొదిగేయడం జరుగుతుంది. ఆ కోళ్ళు కూడా పిల్లలు తీయడం స్టార్ట్ చేస్తాయి. అంటే మీకు అర్థమవుతుంది క్లియర్గా. ఫస్ట్ 8 కోళ్ళు పిల్లలు తీస్తాయి. ఆ పిల్లలు 6 మంత్ వరకు పెద్ద అవుతాయి 80 కోళ్ళు. మళ్ళీ ఆ 80 కోళ్ళ నుంచి మంచి కోళ్ళను మళ్ళీ పొదిగేయాల్సి వస్తుంది. మళ్ళీ అవి కూడా పిల్లలు తీస్తాయి. సో ఈ లెక్కన తీసుకుంటే 10 కోళ్ళతోని 80 కోళ్ళు అవుతాయి. 80 కోళ్ళ నుంచి మళ్ళీ వాటిని పొదిగేస్తాం. కొన్ని ఒక 20-30 పొదిగేస్తాం, కొన్ని అమ్మేస్తాం. సో ఈ విధంగా మళ్ళీ ఇంకా కోళ్ళ సంఖ్య అధికంగా అయిపోతుంది. ఆల్రెడీ మనం 6 మంత్ వరకు 180 వచ్చినాయి. ఇంకొక 3 మంత్స్ వరకు ఇంకొక 200 దాకా వస్తాయి. ఈ బ్యాచ్ కాకనే మళ్ళీ ఈ పిల్లలు ఇస్తాయి కాబట్టి టోటల్గా మీకు సంవత్సరం వరకు 300 కోళ్ళు అయితే అయ్యే అవకాశం ఉంటుంది. ఈ పద్ధతి పాటిస్తే ఈజీగా 300 పిల్లలు వస్తాయి. 350 వస్తాయి. అందులో నుంచి ఒక 80 పక్కకు పెట్టినా కానీ ఆల్మోస్ట్ ఆల్ మీకు ఒక 250 కోళ్ళు అయితే సంవత్సరానికి 10 కోళ్ళతోని మీరు 250 కోళ్ళు అయితే చేయొచ్చు. అంటే 100 చనిపోయినా కానీ 250 కోళ్ళు అయితే మీ చేతిలో ఉంటాయి. సో ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటంటే సంవత్సరం వరకు మనం ఈ 250 కోళ్ళు మనకు ఒక్కొక్క కోడిని 700-600 చొప్పున అమ్మినా కానీ 100 కోళ్ళకు 60,000, ఇంకొక 100 కోళ్ళకు 60,000, 1,20,000 ప్లస్ 50 కోళ్ళకు 30,000. టోటల్గా మీకు వచ్చే అమౌంట్ 1,50,000 రూపాయలు వస్తాయి. అంటే 10 కోళ్ళతో స్టార్ట్ చేసిన నువ్వు లాస్ట్ నీకు సంవత్సరం అయిన తర్వాత నీకు వచ్చే ఆదాయం 1,50,000 రూపాయలు. అంటే ఈజీగా నీకు నెలకు ఒక 14,000 రూపాయలు అయితే నెలకు మంత్లీ ఇన్కమ్ వస్తుంది ఈ కోళ్ళ ద్వారా. సో దీన్ని ఈజీగా మనము ఈ విధంగా లెక్కేసుకుంటే చేయొచ్చు. కాకపోతే దీనికి తగ్గ కష్టం అనేది ఖచ్చితంగా ఉంటుంది. నేను ఇది లాస్ట్లో ఎందుకు చెప్తున్నానంటే కష్టం లేనిది ఏది కాదు. దీన్ని ఈ విధంగా మనం చేయాలనుకుంటే నీ కష్టము డబల్ ఉండాలి. ఎందుకంటే నువ్వు బయట పనిచేసేదానికన్నా నీ సొంతంగా ఓన్ బిజినెస్ పెట్టుకుంటున్నావు కాబట్టి నీ కష్టం అనేది ఎక్కువగా ఉండాలి. ఇంకా ఎక్కువ ఉంటే ఎక్కువ ఫలితం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది మనము ఈ 10 నాటుకోళ్ళతోని 200 కోళ్ళని ఎట్లా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో వస్తాయి. కాకపోతే నిరుద్యోగులకు నేను చెప్పేది ఏంటంటే ఎవరి దగ్గరనో పనిచేసే బదులు వాళ్ళు ఇచ్చేటటువంటి 10,000-15,000తో నానా కష్టాలు పడుతూ ఉంటాం. టార్గెట్ లేనిది ఇప్పుడు ఎలాంటి జాబ్ కూడా లేదు కాబట్టి ఈ నాటుకోళ్ళ బిజినెస్ అనేది